అందరికీ నమస్తే అండి. చాలా మంది కాశీ వస్తుంటారు. వారణాసి రాగానే ఇక్కడ కొన్ని విషయాల పట్ల వాళ్ళకి చాలా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. అవే మనకి రుద్రాక్షలు, అట్లాగే స్ఫటికమాల, స్ఫటిక లింగం, అట్లాగే పట్టు చీరలు, ఇటువంటి విషయాలన్నిటి పట్ల మన వాళ్ళు అనేక రకమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కొనటం జరుగుతూ ఉంటది. కానీ మనకి అవి ఒరిజినల్ దొరుకుతున్నాయా లేదా అనే సందేహంతో చాలా మంది ఇంటికి వెళ్ళిన తర్వాత నిరాశ చెందడం కూడా జరుగుతా ఉంది. ఇంత దూరం వచ్చి కొనుక్కొని వెళ్ళాం, మరి మాకు ఏమీ కూడా అంత ఆశించినట్టు జరగట్లేదు అని చెప్తూ ఉంటారు. అట్లాగే కరింగళి మాలని, స్ఫటిక మాల, స్ఫటికలో కట్ చేసినటువంటి స్ఫటిక, డైమండ్ షేప్ స్ఫటిక, నార్మల్ స్ఫటిక, ఇట్లాంటి స్ఫటికలో కూడా చాలా ఉంటాయి. రుద్రాక్షల్లో కూడా మనం చూసుకున్నట్లయితే రుద్రాక్ష అనేటువంటి పదానికి అర్థం చూసుకుంటే రుద్రుడు యొక్క అక్షం నుంచి వచ్చింది. అంటే రుద్రుడు అంటే శివుడు, ఏదైతే తన అక్షం అంటే కంటి యొక్క దారం నుంచి వచ్చినటువంటి కాయనే రుద్రాక్ష అని అనటం అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. అటువంటి రుద్రాక్షలో అనేక రకమైన కాయలు ఉంటాయండి. మనకి ఏకముఖి అంటే ఒక లైన్ ఉండేటువంటి రుద్రాక్షతో మొదలు పెట్టుకొని పంచముఖి, త్రిముఖి, ద్విముఖి అంటే 2 ముఖాలు, 3 ముఖాలు, 5 ముఖాలు, 7 ముఖాలు, 8 ముఖాలు, 12 ముఖాలు, 21 ముఖాల దాకా ఈ రుద్రాక్ష ఉండటం జరుగుతుంది. అయితే దీంట్లో మనకి విరివిగా కనిపించేది అంటే చాలా సాధారణంగా అందరికి లభించేటువంటి రుద్రాక్ష ఏదైతే ఉన్నదో అది పంచముఖి రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష అనేటువంటిది కొద్దిగా అంటే దొరకటం అనేటువంటిది కొద్దిగా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే అది చెట్టు కొన్నే అవుతాయి. అలాగే 21 అనేటువంటిది మరీ కష్టసాధ్యం. అలాగా రుద్రాక్షలో రకాలు ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఇటువంటి అన్ని కూడా మనకి కావాలి అని అనిపించినప్పుడు వేసుకోవాలి అని ఆశ కలిగినప్పుడు ఒరిజినల్ మంచివి వేసుకోవటం అనేది చాలా మంచి విషయం. ఇటువంటి రుద్రాక్షలు మీకు కావాలి అని అంటే వారణాసిలో ఒక మంచి ప్రదేశం మనకి తెలిసింది. మొన్ననే మన తెలుగు వాళ్ళు ఎవరో వచ్చితే కూడా వాళ్ళకు కూడా మనం ఇక్కడి నుంచే తీసుకెళ్ళాం. ఇది ఎక్కడ ఉన్నది అనుకుంటున్నారా? బెనారస్ హిందూ యూనివర్సిటీ విశ్వనాథ్ మందిర్. చూడండి అటుపక్క విశ్వనాథ్ మందిర్, అటు చూపించు. విశ్వనాథ్ మందిర్ ఈ మెయిన్ గేట్ ఎదురుగా ఇటుపక్క మనకి బెనారస్ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అని కనిపిస్తుంది. ఇది ఒక సొసైటీ. మీరు బయట తీసుకుంటే బిల్ ఇవ్వడు, కానీ ఇక్కడ తీసుకుంటే బిల్ ఇస్తాడు, పేపర్ ఇస్తాడు. కాబట్టి అది ఒక్కటే మనకి నమ్మకం. ఇంక బయట ఎక్కడా కూడా మీరు ఏదో 200 ఇచ్చినా 300 ఇచ్చినా వాడు తీసుకొని వేసేసుకుంటాడు. కాబట్టి ఇది బిజినెస్ కాదు, వాళ్ళది ఒక సొసైటీ. ఇక్కడ ప్రతి వస్తువు కూడా నమ్మకమైనటువంటి విధానంతోనే వాళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ రుద్రాక్షలు అవి ఎలా ఉన్నాయో చూద్దాం. अंकल जी नमस्ते। नमस्ते। कैसे हो आप बताइए? बस ठीक है। సో చూడండి, వీరు రాహుల్ గుప్తా గారు మనతోటి ఉన్నారు ఈ రోజు. ఈ హ్యాండ్ క్రాఫ్ట్ సొసైటీకి వారే ఇక్కడ ఇన్ఛార్జ్. ఇక్కడ అన్ని విషయాలు కూడా మనకి తెలియజెప్తూ ఉంటారు. అన్ని సంబంధించినటువంటి వస్తువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. డెకరేషన్ దగ్గర నుంచి పూజా సామాన్ల వరకు అన్ని కూడా, అట్లాగే మహిళలకు కావాల్సినటువంటి పట్టు చీరలు, ఫ్యాన్సీ ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా. ఇది చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక కార్పొరేషన్ కాబట్టి మనకి ఏదన్నా కావాలన్నా ఈ సొసైటీలో మనకి వాళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ డెలివరీ వాళ్ళు దేశంలో ఎక్కడికైనప్పటికీ కూడా ఆ విషయాల్ని మనం పంపించినట్లయితే వాళ్ళకి వాట్సాప్ లో అవి డెలివరీ కూడా చేస్తారు. మనం ఇలా ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ కూడా డెకరేషన్ సామాన్, ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకునేటువంటి డెకరేషన్. అలాగే ఈ మనకి చిన్న మాలలో మనకి మాల జపం చేసుకునేటువంటి రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్షలు అన్నమాట. అందులో కూడా ఇవి చిన్నవి, చిన్న కాయలు చాలా విరివిగా ఉంటాయి. చిన్నవి ఉంటాయని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. చిన్నవి కూడా ఉంటాయి. పెద్ద రుద్రాక్ష ఎలా ఉంటాయి, పెద్ద రేగ్గాయలు ఎలా ఉంటాయో చిన్న రేగ్గాయలు కూడా అలాగే ఉంటాయి. అవి చెట్టు వేరు గింజ వేరు అనమాట. డైమండ్ కాయ ఈ స్ఫటిక మాల అనమాట. ఇది స్ఫటిక చాలా మంది ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు. నాకు తెలిసినంత మట్టి ప్రకారం స్ఫటిక అనేటువంటిది పట్టుకోగలనే చల్లగా ఉంటుంది. రెండవది ఈ స్ఫటిక ఈ స్పార్క్ ఇలా కొట్టగలిగినప్పటికీ దీనికి మనకి ఆ మంట అనేది కనిపిస్తూ ఉంది అనమాట. ఆ స్పార్క్ కనిపిస్తుంది. స్ఫటిక వేడి కదండి, ఆ స్ఫటిక రుద్దంగానే అలా స్పార్క్ వస్తుంది. చాలా క్లోజ్ చేసి డార్క్ లో చూస్తే తెలుస్తుంది. అది స్ఫటిక యొక్క విధానం తెలుస్తుంది. ఇదిగోండి, ఇది మనకి
డైమండ్ స్ఫటిక అంటారు. చేత కట్టుల్లో మనకి అది మెరుస్తుంది చూడండి, డైమండ్ లాగా. ఇది డైమండ్ స్ఫటిక అన్నమాట. और ये क्या है जी? ये और చోటా వాలేనా? అలాగే ఇది చాలా చిన్నపిల్లలకి ఎవరికన్నా పుట్టినరోజులకి అలా వేయాలంటే కూడా ఇటువంటి చాలా మంచిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని స్ఫటిక మాల అని మనం చెప్తా ఉంటాం. ఈ కంస కట్కనా डायमंड कट। డైమండ్ కట్, ఇది కూడా డైమండ్ కట్ ఏనంటండి. చాలా బాగుంది ఇది. స్ఫటిక లింగ్ దికాయ్యా. ये भी ये किस तरह बोलते हैं? पारस। అలాగే ఈ చూడండి, ఇది మనకి స్ఫటిక లింగం. గాజు లింగం వేరుగా ఉంటుంది, స్ఫటిక లింగం వేరుగా ఉంటుంది. ఈ గాజు లింగం మనకి విడిగా అంటే అన్ని చోట్ల మనకి గాజు లింగం కనపడుతుంది, కానీ స్ఫటిక లింగం చాలా రేర్. ఇది చాలా బరువు ఉందండి, తక్కువగా ఉంది కానీ చాలా బరువు ఉంది గాజు లింగం. అట్లాగే ఇది పాదరసం, పాదరసాన్నితో తయారు చేసినటువంటి లింగం అన్నమాట ఇది. పాదరసం అదొక మెటల్ కాబట్టి ఆ మెటల్ తో తయారు చేసినటువంటి లింగం. అన్ని రకాలైనటువంటి లింగాలు డెకరేషన్ తో సంబంధించినటువంటి ముద్రేశ్వర్, నర్మదేశ్వర్ లింగం అంటే ఇక్కడ మనకి ఇలా మచ్చలు అనేటువంటి ఉంటాయి అన్నమాట ఈ లింగం మీద. ఇది కూడా చూడండి, ఇది మనకి పూజ అలా పూజా గదుల్లో అలాగ పెట్టుకొని దాని మీద అభిషేకాలు అవి చేసుకుంటారు ఎవరైతే శివుడి యొక్క సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళు. ఇదిగోండి ఇలా మనం పెట్టి, సో చూడండి దీన్ని నర్మదేశ్వర లింగం అని అంటూ ఉంటారు. దీన్ని మనం అభిషేకాలకి ఇంట్లో అన్నిటికి కూడా మంచి ఇదిగా పనిచేస్తుంది. అదే విధంగా మనం ఇలా చూసినట్లయితే అనేక రకమైన ఇంట్లో పెట్టుకోవడానికి బుద్ధుడి దగ్గర నుంచి అలాగే పాలరాతితో చేసినటువంటి లింగాలు అన్నమాట అవన్నీ. చక్క విగ్రహ. అలాగే ఇటు పక్క మనం చూసినట్లయితే ఈ కిందడ ఇటు నుంచి ఒకసారి ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు అన్నమాట. ఇవన్నీ కూడా రాతితో తయారు చేసినటువంటివి. ఇక్కడ వెల్ డిజైన్ గా అన్ని కూడా సెట్ చేశారు. మనకి ఒరిజినల్ దొరకటానికి అవకాశం ఉన్న ప్రదేశం ఏదన్నా ఉందంటే అది ఒకటే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు పక్క మనకి ఇత్తడి సామాను అన్ని కూడా ఇత్తడితో తయారు చేసినటువంటి బుద్ధుడు, ఆంజనేయ స్వామి, వరాహుడు, అట్లాగే నటరాజ స్వామి, శ్రీరామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, అట్లాగే దుర్గాదేవి అన్ని కూడా అన్ని ప్రతిభలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి పంచముఖ వినాయకుడు మనకి ఇక్కడ విశేషంగా బొమ్మతో తయారు చేసినటువంటి వినాయకుడు అన్నమాట. అట్లాగే టాయ్స్, షోకేస్ పెట్టుకునేటువంటి బొమ్మలు వుడెన్ లో చక్కగా లారీ అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు మనం. అదే విధంగా ఈ అమ్మవారి బొమ్మ ఇది కదలట్లేదేంటి, ఇదిగోండి అమ్మవారి బొమ్మ, అమ్మవారిది విగ్రహం అన్నమాట. అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి పర్సులు. ఈ పర్సులు ఇదొక రకమైన పర్సు, ఇదొక రకమైన పర్సు. అలాగే ఇది కూడా మనం చూసినట్టు ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఒరిజినల్. అట్లాగే మనకి అనేక రకమైన చీరలు, అలాగే రంగుల చీరలు అన్నమాట. చాలా ప్రత్యేకమైనటువంటి కళాకారు చీరలు అన్ని కనపడుతూ ఉంటాయి. ఇది మనకి పట్టు చీర చూసారా ఎలా ఉందో పట్టు చీర. ఇట్స్ లుక్స్ గ్రేట్, నైస్ శారీ. బెనారస్ శారీ అన్నమాట. ఇది చాలా ఇదిగా ఉన్నది. ఈ లోపల మనకు తెలియదు, ఓపెన్ కరీ పళ్ళు దేకేగా. చూడండి చక్కగా మెత్తగా మృదువుగా ఉన్నటువంటి చీర మనకు కనపడుతుంది. హ్యాండ్ మేడ్ తో చేసినటువంటి చీర అన్నమాట ఇది. దీనికి ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. దీనికి చాలా పట్టు, కౌన్సా పట్టే, బనారస్ పట్టు. ఇది కూడా బెనారస్ చీర. नॉर्मली कितना होता है अंकल जी? ये 6000. కాబట్టి ఇది 6000 అని చెప్తా ఉన్నారు దీన్ని, కానీ చాలా మృదువుగా ఉన్నదండి. ఇది అంత గరుగ్గా లేదు. డిజైన్ కూడా చాలా బాగుంది, మనకి నచ్చింది. ఇలా ఒకటి తీసుకో అర్థం పెట్టి. మనకి 1500 దగ్గర నుంచి
మొత్తం కూడా 10,000 దాకా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ బతా దీజిए आंध्रा लोग को कैसे अच्छा, आंध्रा को लोग कभी भी काशी यात्रा करने आए तो हमारे शॉप में आइए, जो कि बनारस हैंडीक्राफ्ट कॉर्पोरेशन ने BHU के अंदर है, विश्वनाथ टेम्पल के पास, न्यू विश्वनाथ टेम्पल। సో ఇది చూడండి, మనకి మన చేతిలో ఉన్నటువంటిది ఇది ఏకముఖ రుద్రాక్ష అండి. ఇది ఏకముఖ రుద్రాక్షి. ఒక చెట్టుకి ఒక వైపునే అన్నమాట. ఈ ఒక గీతే ఉంటుంది, ఇంకో గీత ఉండదు. దీన్ని మనం ఏకముఖ రుద్రాక్ష అంటాం. అట్లాగే ద్విముఖి थ्री టూ ఫేసెస్. थ्री फेसेस, टू फेसेस। ఇది టూ ఫేస్ అంటే రెండు ముఖాల రుద్రాక్ష. చూడొచ్చు, మనకి రెండు ముఖాలు కనిపిస్తుంది. ఇది రెండు ముఖాల రుద్రాక్ష. అలాగే ఇది మూడు ముఖాల రుద్రాక్ష, 3 ఫేసెస్. అట్లాగే ఇది 4 ముఖ అంటే 4 ముఖాల రుద్రాక్ష, 4 ముఖాల రుద్రాక్ష. అదే విధంగా ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా పంచముఖ రుద్రాక్షలు. ఇవన్నీ కూడా సైజులను బట్టి వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ కూడా పంచముఖ రుద్రాక్షలు. ఇగో మనకు చూడొచ్చు 4 ఫేస్. ఇవన్నీ కూడా పంచముఖాలు. తర్వాత మీకు చాలా విశిష్టమైనది నేను చూపిస్తాను. ఇది 21 ముఖాల రుద్రాక్ష. మీరు వింటున్నటువంటిది నిజమే, 21 ముఖాల రుద్రాక్ష మనకి ఒరిజినల్ కనిపిస్తుంది. అదే విధంగా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చాలా రేర్ గా ఉంటాయి. రేర్ నా ఏ సార్ कितना लगेगा इसको? वो 21 वाला जो है फेस वो आएगा करीब 4100 విచ్ మీన్స్ 4,000 పడుతుందంట. ఇది 21 ముఖాలు ఒరిజినల్. బయట అయితే మనకు 10,000 20,000 దాకా తీసేసుకుంటారు. ఇక్కడ 4,000 పడుతుంది. అదే విధంగా మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా విశిష్టమైన రుద్రాక్షలు, విశేషమైన ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు. ఇవన్నీ కూడా మనకి పంచముఖ రుద్రాక్షలు. ఇలా ఇచ్చారు మనకి. ఇలా ఎవరు ఇలా సర్టిఫైడ్ అన్నమాట. ఇలా సర్టిఫైడ్ మహాదేవ్ అనేటువంటి దాంట్లో పెట్టేసి లేబుల్ చారుముఖ రుద్రాక్షది అంటే 4 ముఖాలు ఇస్తారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వారిని కాంటాక్ట్ అవ్వండి. నేను వారి డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను ఆ డీటెయిల్స్ ఉదర్ పంపిస్తే. ఓకే, ఒకసారి మనం అంకుల్ గారితో మాట్లాడదాం. आप बताइए इसका बारे में और ओरिजिनल रुद्राक्ष और डुप्लीकेट रुद्राक्ष का डिफरेंस क्या है? ओरिजिनल रुद्राक्ष जो रहेगा वाटर में डीप हो जाता है और जो डुप्लीकेट रहेगा वो ऊपर रहेगा। अच्छा, और 2 कॉइन में वो गोल गोल घूमता है। 2 कॉइन में कॉइन वो गोल. కాబట్టి మనకి ఒరిజినల్ రుద్రాక్షకి డూప్లికేట్ రుద్రాక్షకి వాళ్ళు చెప్పినటువంటి తేడా ఏంటంటే, ఒరిజినల్ నీళ్ళలో వేయగానే మునిగిపోతుంది రుద్రాక్ష. డూప్లికేట్ అనేటువంటిది నీళ్ళలో పైకి తేలుతుంది. అలాగే రుద్రాక్ష 2 కాయిన్స్ మధ్యలో పెడితే అది తిరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు మనకి. ఏదేమైనప్పటికీ కూడా మీరు దాన్ని టెస్ట్ చేసి తీసుకోవటం అనేటువంటిది చాలా మంచి విషయం. కాబట్టి ఇటువంటి విషయం మీ అందరితో పంచుకోవడం, ఈ యొక్క విషయాన్ని మీ అందరికి తెలియజెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ రోజు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందరూ కూడా, మాకు చూపించండి, మాకు చెప్పండి ఆ కాశీ విశేషాలు, కాశీ రుద్రాక్షలు, కాశీ బట్టలు అని చెప్పేసి ఈ రోజు మనకి అవకాశం కుదిరింది. మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం మేము చేశాం ఈ రోజు. గుప్తాజీ, ఆప్కో ధన్యవాదాలు. थैंक यू।